హైదరాబాద్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ని సంప్రదించండి. మీలో అందరికీ సందేహం ఉండే ఉంటుంది కదా, మనం రింగ్ రోడ్ పైన తిరగాలంటే జీవిత కాలం టోల్ కట్టాలా అని. సో దీనిపైన డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. సో మనం రింగ్ రోడ్ మీద తిరగాలి అంటే జీవిత కాలం టోల్ వసూలు కట్టాలా మ్యామ్? దీనిపైన సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక క్లారిటీ ఇచ్చింది ఒక కేసు సందర్భంగా. ఏమని చెప్పింది అని అంటే, ఇప్పుడు టోల్ అనేది శాశ్వత ప్రక్రియ కాదు. మీరు జీవితకాలం ఆ పన్నులు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తాము టోల్ రూపంలో అని అంటే అది నిరంకుశత్వమే అవుతుంది. ఓకే, వన్ సైడెడ్గా ఉంటుంది. మిమ్మల్ని గవర్నమెంట్స్ని క్వశ్చన్ చేయలేరు అని అనుకోకండి. వాళ్ళ దగ్గర కొంతకాలం వరకు వసూలు చేయడము సరే, దాని తర్వాత లాభాలు ఆర్జించారు అంతవరకు సరే, ఇంకా జీవితకాలము ఉన్నన్ని రోజులు ఆ రోడ్డు మీద వెళ్ళిన ప్రతి వాళ్ళ దగ్గర ఆ టోల్ వసూలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇటీవల ఇది ఢిల్లీ నోయిడా డైరెక్ట్ ఫ్లైఓవర్ ఒకటి ఉంటుంది, ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి. ఆ ఫ్లైఓవర్లో పైన టోల్ వసూలు చేస్తూ ఉంటారు. NTBCL అండ్ LF&SL అనే సంస్థలు ఈ రెండు 2016లో ఏం చేశాయి అని అంటే, ఆల్రెడీ అప్పటికే టోల్ వసూలు చేస్తూ ఉన్నాయి చాలా ఏళ్ళ నుంచి. దాని తర్వాత వాళ్ళకి ఇచ్చిన రాయితీలు రద్దు చేసింది హైకోర్టు. అలా ఎలా చేస్తారు అని సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది ఆ సంస్థ. అప్పుడు ఈ కేసుని డిస్పోజ్ చేస్తూ, ఆల్రెడీ మీరు పెట్టిన డబ్బు అంతా వసూలు చేసుకున్నారు, డబ్బు వసూలు చేసుకున్నదే కాకుండా మీరు ఎక్స్ట్రా మనీ కూడా లాభాల రూపంలో కూడా ఆర్జించారు. అయినా కానీ ఇంకా జీవితకాలం వాళ్ళ దగ్గర పన్ను వసూలు చేస్తానంటే మేము ఒప్పుకోము, ఇది నిరంకుశత్వమే అవుతుంది. ఎన్నేళ్ళు ఇలా వసూలు చేస్తారు? మౌలిక సదుపాయాలు అనేది మనం ప్రజలకి ఇస్తున్నాము, పన్నుల రూపంలో మనం డబ్బు కడితేనే కదా, ప్రజలు డబ్బు కడితేనే కదా గవర్నమెంట్ మనకి ఇవన్నీ ఇస్తుంది, రోడ్స్ వేయడం కానీ. సరే, అలా కూడా పక్కన పెట్టి మీరు వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేశారు, ఇంకా ఎన్నేళ్ళు వసూలు చేస్తారు? టోల్ అనేది జీవితకాలం ప్రక్రియ కాదు. ప్రాతిపదికన మీరు సామాన్య ప్రజానికం దగ్గర నుంచి డబ్బు వసూలు చేయడం సరైన పద్ధతి కాదు. దీనికి ఎక్కడో ఒక ఫుల్ స్టాప్ ఉండాలి. ఇప్పుడు GMR, LNT, ఇప్పుడు ఈ F&SL, NTBCL ఈ సంస్థలన్నీ ఏం చేసినాయి? రింగ్ రోడ్స్ని కట్టినాయి. ఓకే, రోడ్ ఫెసిలిటీ మనకి ఇచ్చాయి. ఊరికనే ఇచ్చాయా? మనం ప్రతి దానిపైన ట్యాక్స్ కడుతున్నాం. పాప్కార్న్ దగ్గర నుంచి ప్రైజ్ మనీ వరకు ట్యాక్స్ అనేది డిడక్ట్ చేసుకుంటున్నారు మన దగ్గర, జీతంలో నుంచే కాకుండా. మరి ఇలాంటప్పుడు మనం టోల్ ఎందుకు కట్టాలి అనే క్వశ్చన్ ఎరైజ్ అవుతుంది. సుప్రీంకోర్టు కూడా అదే క్వశ్చన్ చేశారు గవర్నమెంట్స్ని. టోల్ అనేది మీరు జీవితకాలం ఎలా వసూలు చేస్తారో అది కుదరదు అని. చూడాలి మరి సెంట్రల్ గవర్నమెంట్ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందో. టోల్ అనేది పూర్తిగా ఇంకా తీసేస్తారు అనేది మనము ఆశాభావం వ్యక్తం చేయాలి అంతే తప్ప మనం ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏం చేయలేము. చాలా చక్కగా తెలిపారు మ్యామ్. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.